ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక పన్నీర్తో మంచి స్వీట్ చేసి చూపిస్తానండి. మామూలు ఇంట్లో చేసుకున్న పన్నీర్ అయినా పర్వాలేదు, బయట ఇలాగ తెచ్చుకున్నా కూడా పర్వాలేదు. ఇది ఒకటి 200 గ్రామ్స్ అనమాట. నేను 400 గ్రామ్స్ పన్నీర్తో పన్నీర్ జిలేబీ చేసి చూపిస్తాను. ఎలా చేయాలో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, బర్త్డే పార్టీస్ కానీ, నాకు తెలిసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇవి చాలా బాగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ పన్నీర్ని మనం తీసుకొని స్మాష్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మనము మినప వడ చేసుకుంటాం కదా, అలాగా చేసుకోవాలి. పాలు వేసి చేసుకోవాలి. తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే, ఈ పన్నీర్కి సరిపడా జీరా తీసుకోవాలి కదా, దాన్ని ఇప్పుడు మనం జీరా చేసుకుందాము. ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 200 గ్రామ్స్కి ఈ కప్పుతో 2 కప్స్ చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది 400 గ్రామ్స్ కాబట్టి నేను ఇంచుమించు ఒక 3.5 కప్పు దాకా తీసుకుంటాను. ఈక్వల్గా వేసుకున్నామంటే కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తుందేమో, బట్ నేనైతే 3.5 కప్పే తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, 1 2 3 ఇది మూడు తీసుకున్నానండి నేను. చూశారు కదా, ఐ థింక్ ఇక ఓవర్గా ఇది కొంచెం వేస్తున్నా. దాదాపు 3/4 కేజీ పట్టిందండి నాకు ఈ స్వీట్ చేయడానికి. అంటే 1/2 కిలో 400 గ్రాముల పన్నీర్కి 3/4 కప్పు షుగర్. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2.5 వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ కప్పుతో 2.5 కప్పులు వాటర్. ఈ షుగరు కరిగితే చాలండి. టూ అండ్ హాఫ్ కప్పు వేసేసి మనం చక్కెర, మనం గులాబ్ జామ్ పాకం పట్టుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ అలాగే, కానీ ఇంకొంచెం జిగురు రావాలంతే. ఇప్పుడు నువ్వు స్టవ్ వెలిగించుకొని చక్కెర కలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఈ చక్కెర కరిగేకి మనం పాకం వచ్చే లోపల నేను టీ తాగేసి వచ్చేస్తాను. ఇది చక్కెర మొత్తం మనము కరిగించుకొని లైట్ జిగురు వచ్చేంత వరకు మనము షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా జీరా అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఇలా చూద్దాం. ఇలా అంటే ఇంకా రాలేదండి, జిగురు రాలేదు. ఇంకొక 10 నిమిషాలు ఆగితే మనకు ఆ జిగురు అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఎలాచీ పౌడరు వేసుకొనేసి ఒక కుంకుమ పువ్వు రేకులు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఈ కుంకుమ పువ్వు రేకులు వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల లైట్ కలర్ అనేది వస్తుంది. అలాగే మనం ఇందులోకి ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇందులో లెమన్ వాటర్, కొద్దిగా వాటర్ వేసుకొని అందులో ఒక 4 చుక్కలు 5 చుక్కలు నిమ్మరసం కలుపుకొని ఇందులో వేస్తున్నాను. ఇది ఎందుకంటే ఈ జీరా చిక్కుపడకుండా, చక్కరగా అవ్వకుండా చాలా వరకు లిక్విడ్, చాలా సేపు లిక్విడ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఎలాచీ పౌడర్ వేసుకునేద్దాము. ఇప్పుడు ఒక 4 ఎలాచీ వేసుకున్నానండి. ఇప్పుడు జీరా పట్టడం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకునేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ జీరా పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది తీసి అవతల పెట్టుకునేస్తాను. దీన్ని తీసి పక్కన పెట్టుకునేద్దాము. మళ్ళీ ఒక 5 మినిట్స్లో రిమైనింగ్ ప్రాసెస్ చేసి చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పన్నీర్ ఉంది కదా, దీన్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ని
ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేయాలండి. ఇలా చేసుకోవాలి. మొత్తము ఇలాగే చేసుకోవాలి. ఇంకోటి కూడా పౌడర్ చేసి వేసుకునేద్దాము. ఇప్పుడు చూసారు కదా, ఈ పన్నీర్ ఇలాగా పొడి పొడిగా చేసుకొనియాలి. ఇప్పుడు ఇందులో ఏం వేస్తానో చూడండి. ఇందులోకి ఈ 6 స్పూన్స్ మైదా, అంటే 200 గ్రాములకి 6 స్పూన్స్ మైదా అన్నమాట. ఇంకొక 3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. నేను మొత్తం 400 గ్రామ్స్ పన్నీర్ వేసాను కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఒక 3 ఇది వేసుకుంటున్నాను చూడండి. 4 ఎక్స్ట్రా ఒక 2 స్పూన్స్ తక్కువ, మొత్తం 10 స్పూన్స్ వేసాను అనమాట. ఇప్పుడు అందులోకి మనము ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకొస్తాను. ఒక్కొక్క 2-3 పల్సులు ఇచ్చి తీసుకొచ్చానండి. గట్టిగా ఉంది కదా మనము ఆల్ పర్పస్ పౌడర్ కలిపినాక. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనకు కావాల్సినన్ని పాలు తీసుకోవాలి. మనం ఎలా ఉండాలంటే మనకి వడపిండి ఎంత గట్టిగా ఉంటుందో ఆ విధంగా మనము తీసుకోవాలి. ఒకవేళ మనకి పలచపడిందా అనుకోండి, కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. చూసారు కదా, ఇలాగా చూడండి సాఫ్ట్గా వచ్చేసింది. ఇలాగా వడపిండిలాగా రావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో కొద్దిగా 2 చిటికెళ్ళు వంట సోడా వేసుకుందాం, బేకింగ్ సోడా. చూడండి, కొద్దిగా కుకింగ్ సోడా వేసేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఒక తిప్పుకొని వచ్చేద్దాం మిక్సీలో. చూసారు కదా, ఇలాగా మిక్సీ పట్టుకొని వచ్చేసానండి. చూడు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక పాల కవర్లో కానీ, లేకపోతే కేక్ డెకరేషన్ చేస్తాం కదా పైపింగ్ బ్యాగ్, అందులో కానీ మనం వేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పైపింగ్ బ్యాగు ఇలాగ కవర్కి పెట్టుకొనేసి మనం చేసుకున్న ఈ పన్నీర్ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మనము ఒక 3 వాయిల్ కింద వేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా పైపింగ్ బ్యాగ్ని పైకి ఇలాగా తీసేసి జస్ట్ ఇలాగా చూసారు కదా, ఇంకొంచెం కిందకి పంపించేద్దాం మనం పిండి మొత్తం. చూసారు కదా, ఈ విధంగా మనము పైపింగ్ని ఇలా చేసుకోవాలి. ఈ కొనాన మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకుంటాం అంతే. మనకి నాజిల్స్ ఉంటే నాజిల్ కూడా వేసుకోవచ్చండి. బట్ నా నాజిల్ మనకు కనపడడం లేదు, అది ఫ్లవర్ది. ఇలా చేసి పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకునేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకునేద్దాము. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఒక చిన్న పిండి అవిలాగా వేసానండి. ఇప్పుడు మనం మీడియం మంట మీద పెట్టుకొని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని చక్కగా ఇలాగ జిలేబీలు చుట్టుకోవాలి. మనము ఒక్కొక్కటి చేసి చూపిద్దాము. అలాగే ఇక్కడ చూడండి. చూడండి, ఇలాగా 2 వేసుకుందాం మనం. లో ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మనం ఇచ్చేసుకోవాలి. ఇది కొంచెం
జారింది, తీసేస్తాను. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. వెరీ సింపుల్గా ఇక్కడ మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. కూడా వేసుకునేస్తున్నాను. చూసారు కదా, ఇలాగ జాగ్రత్తగా మనము వేసుకోవాలి. కొంచెం పక్కకు జరుపుకుందాము. కొంచెం ఎక్స్ట్రా వచ్చేస్తున్నాయి. కట్ అయిపోయినప్పుడు మనం జాగ్రత్తగా చూసి కట్ చేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. దీన్ని తీసి మనము ఇలా వేసుకుందాం. చూసారు కదా, ఇంకొంచెం మంచి కలర్లోకి రావాలి. ఆ జీరాలో మనము ఒక 2-3 నిమిషాలు వేసుకొని తీసి పెట్టేయాలండి. ఇప్పుడు తీసి మనం ఆ పక్క పెట్టుకునేసి బాండిలో జీరా తీసి ఈ పక్క వేసుకునేద్దాము. ఇలాగే అన్నీ చేసుకున్నాక మనం చక్కగా అంటుకోకుండా ఎంత బాగా ఈ వచ్చేస్తున్నాయి చూడండి జిలేబీలు. తర్వాత నేను మొత్తం చూపిస్తాను ఫ్రై అయిపోయినాక. పన్నీర్ జిలేబీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవన్నీ తీసి మనము ఈ జీరాలో వేసేస్తున్నాను. వేసేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ పెట్టి తీసేసినామంటే మనకి కరెక్ట్గా జీరా అబ్జర్వ్ చేసుకునేస్తుంది. ఇప్పుడు మనం మీడియం మంటకి మళ్ళీ టర్న్ చేసుకొని వేయాలి. ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఈ జీరాల్లోకి ఇవన్నీ తీసేసి మనం ప్లేట్ని డిష్ అవుట్ చేసుకొనియచ్చు. ఒక 2 మినిట్స్ పెట్టామంటే మొత్తం జీరా లాక్కునేస్తుంది. జస్ట్ మనం ఇలాగా డిప్ చేస్తే ఇలాగా చూడండి, దగ్గర చూపిస్తాను చూడండి, ఇంత జ్యూసీగా ఉంది. మనం ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకునేయాలి. జాగ్రత్తగా విరిగిపోకుండా మనము ఇలాగ 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్లో మనము ఈ జీరాని పెట్టేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకునేద్దాము. ఈ లోపల ఇంకోసారి నేను జిలేబీ వేసేస్తాను. వేడిగా ఉండాలి, అది వేడిగా ఉంది కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేసుకునేస్తుంది. చూడండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ అన్నమాట. చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఈ పన్నీర్ జిలేబీ మనము చేసుకొనియచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు, అకేషన్గా, పిల్లలు బర్త్డేస్ అప్పుడు చాలా టెంప్టింగ్ రెసిపీ అన్నమాట ఇది. చూడండి, చూసారు కదా, రిమైనింగ్ కూడా చేసుకునేద్దాం. మనము కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైనా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి చూడండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు కొంచెం ఎందుకో ఆయిల్లో వేస్తానే మొత్తం స్ప్లిట్ అయిపోయింది, చాలా ఫీల్ అయ్యానప్పుడు. ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి కాసేపు మూత పెట్టేసినామంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది.
చక్కగా ఇలాగా డిప్ చేసేయాలన్నమాట. కాసేపు ఉండించినామంటే ఒక 2-3 మినిట్స్ చక్కగా అయిపోతాయండి. ఈ విధంగా మొత్తం అన్నీ నేను చేసుకున్నాక మీకు చూపిస్తాను. చూసారు కదా, మొత్తానికి జిలేబీలు ఇలాగా పన్నీర్ జిలేబీలు ఇలాగా చేసుకున్నానండి. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. దీనిపైన మనము ఇలాగా బాదం కానీ పిస్తా పలుకులతో ఇలాగా గార్నిష్ చేసుకున్నారంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా పిస్తా పలుకులతో మనం ఇలాగా గార్నిష్ చేసుకోవాలి. వెరీ ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. చూసారు కదా, 2 ఎమ్మీ అండ్ డెలిషియస్ పన్నీర్ జిలేబీ పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చక్కగా ట్రై చేయండి. ఫెస్టివల్కు లేకపోతే ప్రసాదం లాగా కూడా మనము చేసుకోవచ్చు. వెరీ డెలిషియస్గా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. నేనైతే ఒకటి చూసారు కదా, ఎమ్మీ ఈ పన్నీర్ జిలేబీ సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అకేషన్గా పిల్లలు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలాగా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో చేసిన పన్నీర్ అయినా పర్వాలేదు, బయట తెచ్చుకున్న పన్నీర్ అయినా పర్వాలేదు, ఈజీగా చేసుకునేయచ్చు. ఇలాంటి బోల్డ్ అండ్ ఎమ్మీ స్వీట్ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయండి ఆల్రెడీ. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసి వాచ్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా రెగ్యులర్గా నా యూట్యూబర్స్, నా సబ్స్క్రైబర్స్ అయితే ఫుల్గా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాని బోల్డ్ అని రెసిపీస్ పెట్టడానికి ఎంకరేజ్ చేయండి. చూసారు కదా, ఇలా ఈ స్వీటు చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సర్వే జన సుఖినో భవతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.